ఉంటే ఏపీకి భవిష్యత్తు ఉండదన్నారు ఎంపీ తలారి రంగయ్య. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రంగయ్య పర్యటించారు. జగన్ ప్రభుత్వంలోనే ఏపీ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందని ఆయన తెలియజేశారు. వైసీపీని గెలిపించాలని రంగయ్య కోరారు. ఇప్పటి నుంచి మనం అందరం కలిసి పనిచేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు మనకు బాధ్యత అని అందరికీ అప్పచెప్పలేదు కాబట్టి నాకు అప్పచెప్పారు. నేను మనందరినీ ప్రజాస్వామ్యదేశంలో అందరూ కొన్ని కోట్ల మంది ఉన్నాం, కొన్ని లక్షల మంది ఉన్నాం. అందరం వెళ్ళి అసెంబ్లీలో ఉన్న పార్లమెంట్లో ఉన్న కూర్చోడానికి వీలు పడదు. వాళ్ళ ప్రతినిధిగా పంపిస్తారు. మీరందరూ పోయినసారి నన్ను పంపించారు పార్లమెంట్గా పెద్ద ఎత్తున భారీ మెజారిటీ. నేను కూడా ఊహించినంత మెజారిటీతో పంపించారు. అందుకు నేను జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే అనంతపురం జనానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొకసారి అసెంబ్లీకి పంపడం కోసం మళ్ళీ సమన్వయకర్తగా నన్ను నిన్న రాత్రి నియమించడం జరిగింది. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడానికి నాకు సంతోషంగా ఉంది. ఏంటంటే ఎక్కడికి రావాలా, ఎక్కడ కలవాలనే విషయం కూడా మనకు తెలియదు. ఎందుకంటే నాకు ఇక్కడ ఇల్లు లేదు కాబట్టి ఇంటికి తెలుసుకోవాలా. అప్పుడు నాకు ఒక అడ్రస్ ఏర్పడిన తర్వాత కొన్ని రోజుల్లోనే మనం అందరం అక్కడ కలవచ్చు. అక్కడ నుంచి మనకి ఆ ఇంట్లో కూడా కాదు, ఇక్కడ టౌన్లో కాదు పని. వాడలు వెళ్ళాలా, చూడాలా, పలకరించాలా, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోవాలా, అందరినీ కలుపుకుపోవాలా. ఇంకోటి కూడా ఏంటంటే గెలవక ముందు ఎలా కలుపుకొని పోయామో, ఎంత జాగ్రత్తగా ఉన్నామో, గెలిచిన తర్వాత కూడా ప్రజలకు అంతే జాగ్రత్తగా చూసేయాలి. ఎటువంటి మనం మారకూడదు. ఇంకోటి కూడా ఏంటంటే ముఖ్యంగా నేను మారకూడదు, నన్ను మీరు మార్చకూడదు. అందువల్ల అది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ప్రజలకు అధికారం. ఏమాత్రం తేడా వచ్చినా ఇప్పుడు నాకు ఇందాక కిరీటం